హాయ్ అండి. పోసాని కృష్ణమురళి ఎంతగా దిగజారిపోయాడంటే, జడ్జి గారితోటి ఏడుస్తూ, నన్ను తప్పు చేస్తే నరికేయండి. నాకు ఇట్లా ఆరోగ్యం బాగుండట్లేదు. 2 ఆపరేషన్లు అన్నీ స్టంట్లు వేశారు నాకు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు తిప్పుతున్నారో, ఎందుకు నన్ను ఈ ఊరు ఆ ఊరు ఎందుకు తిప్పుతున్నారో తెలియట్లేదు. అంటే జడ్జి గారికి చెప్పేస్తే, జడ్జి గారు నమ్మేస్తారనుకుని ఉంటాడు పాపం. పిచ్చోడు. పాపం ఏముందిలే, సన్నాసేదవ. నన్నరాని మాటలు అనేశాడు. ఆ మాటలు వాడికి గుర్తు రావట్లే. తప్పు చేశాడని. ఒకరిని నరకడం ఎందుకు? తప్పు చేసిన వాడే పాపం శిక్ష అనుభవించాలి. వాడే భగవంతుని క్షమించడానికి దాని తగ్గ పరిహారం వాడు చెల్లించుకుని ఉండాలి ఎప్పుడో. అది చేయకుండా తప్పించి తిరుగుతూ, బెయిల్ కోసం అప్లై చేస్తూ జడ్జి గారిని బెదిరిస్తున్నాడండి. వీరు నాకు 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా. చేసుకో, దానికి ఎవడేం చేస్తాడరా? లఫూట్ ఎదవా, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే జడ్జి గారు ఏమన్నా కనికరించి బెయిల్ ఇచ్చేస్తారా? తప్పుడు ఎదవా, ఎన్ని మాటలు మాట్లాడావు, తప్పుడు మాటలు. అప్పుడు తెలియలేదా? ఇప్పుడు తెలుస్తుందా? సిగ్గులేని ఎదవా, నీదే ఒక పుటక. నిజంగా నేను కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ వాళ్ళు బతికుండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఇటువంటి దరిద్రుడిని కన్నామని వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. దుర్మార్గుడా, చదువుకున్న సరస్వతి చదువుకున్న ఎదవా అని ఆమె బాధపడుతుంది. అటువంటి దుర్మార్గుడు నువ్వు కూడా జడ్జి గారు బెదిరిస్తే ఆ బెయిల్ ఇచ్చేస్తారా? దూల తీరింది ఎదవకి. మళ్ళీ వెళ్ళి గుంటూరు జైల్లో కూర్చున్నాడు. మళ్ళీ ఏదో జైల్లో ఎక్కడో చోట మళ్ళీ రిమాండ్తో మళ్ళీ వస్తారు, మళ్ళీ తోస్తారు. అందులో సందేహం లేదండి. వాడు మాట్లాడిన మాటలు వింటుంటే రోమాలు లెక్కపొడిచి 90 సంవత్సరాలు స్త్రీ కూడా చెప్పుతో కొట్టాలి దరిద్రం ఉండాగొడుకుని అని తిడుతున్నారండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు రేపు మాపో చనిపోయే ఆడవాళ్ళు కూడా అంత కసిగా కోపం ఉన్నారంటే ఈ దుర్మార్గుడు ఎంత నీచాతినీచంగా మాట్లాడాడో ప్రజలందరూ తెలియకపోతే ఒకసారి వినండి దయచేసి. జడ్జిని బెదిరిస్తారు. జడ్జిల్నే కామెంట్ చేసి సిబిఐ కేసులో జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్కి వంకబెట్టాడు ఒక వైసీపీ ఎదవ. వాడు అమెరికాలో కూర్చుంటాడు. వాడిని కూడా ఈ పోలీసులు జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసు అరెస్ట్ చేయలేదండి. మరి ఇప్పుడు కూడా వాళ్ళు ఎందుకని వాడిని అరెస్ట్ చేయట్లేదో కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం అటువంటి ఎదవల్ని, సిబిఐ కేసు ఆల్రెడీ ఉంది, వాళ్ళ కోసం సిబిఐ తిరుగుతుంది. జడ్జి గారిని అవమానించిన జడ్జి గారి తీర్పుకే తప్పుగా మాట్లాడిన ఎదవల్ని ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు టాలరేట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం ఫీల్ అవ్వాలి కాస్త. మనం వచ్చాము, జడ్జి గారికి అన్యాయం జరిగింది, జడ్జి గారికి తీర్పుని అవమానించాడు ఎదవా, వైసీపీ ఎదవా, వాడిని అరెస్ట్ చేయాలని అనిపించాలండి దయచేసి. పోసాని కృష్ణమురళి, నీ బతుకు బస్టాండ్ ఎప్పుడో చెప్పాను. నువ్వు అంతే, నీ బతుకు అంతే. నీ బతుకు తెల్లారితే ఎప్పుడు జైల్లో మగ్గుతావు తెలుస్తుందిరా నీకు. ఒక్కొక్క మాట, ఒక్కొక్క గుణపాల దిగాలి నీకు. ప్రజల్ని, పవన్ కళ్యాణ్ గారిని, ఆఖరి పిల్లలు కూడా అన్నారు త్రాష్టుడా, దుర్మార్గుడా, దుష్టుడా, నికృష్టుడా, ఒక చిచి నీ వాసన, నీలాంటి పశువుని కన్న నీ తల్లిదండ్రులని అనాలి. చూద్దాం నీ బతుకేంటో. నువ్వు బెదిరిస్తే జడ్జి గారు నీ మెయిల్ ఎవరు కానీ నీ బతుకేంటో చూద్దాం, త్వరలో చూద్దాం. జై జనసేన, జై హింద్.